బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ కు రంగం సిద్ధమైంది. దాదాపు 13,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. డిసెంబర్ 29న స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ముసాయిదా బడ్జెట్ ను అధికారులు స్టాండింగ్ కమిటీ ముందు ప్రవేశపెట్టనున్నారు. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లతో పాటు విలీనమైన 27 మున్సిపాలిటీల అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను ఈ బడ్జెట్ తో ప్రతిపాదిస్తున్నారు. ప్రతి ఏటా బడ్జెట్ లో 200 నుండి 500 కోట్ల మీద పెరగడం సాధారణం. కానీ ఈసారి ఏకంగా 4,560 కోట్ల రూపాయల మేర పెంచి దాదాపు 13,000 కోట్ల భారీ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఈ ముసాయిదా బడ్జెట్ పై చర్చించి మార్పులు చేర్పులు సూచించే అవకాశం ఉంది. జనవరి 2వ వారంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ పాలక మండలికి ఇదే చివరి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 10తో పాలక మండలి గడువు ముగియనుంది. Improve the quality of living standards. గతంలో జీహెచ్ఎంసీ బడ్జెట్ సుమారు 8,440 కోట్లుగా ఉండేది. అయితే తాజాగా 27 స్థానిక సంస్థల విలీనం కావడంతో బల్దియా పరిధి గణనీయంగా పెరిగింది. పాత జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లతో పాటు కొత్తగా చేరిన ప్రాంతాల్లో మరో 27 సర్కిళ్లను ఏర్పాటు చేశారు. ఈ కొత్త సర్కిళ్ల నుంచి వచ్చిన అవసరాలు, ప్రతిపాదనలను అధికారులు పరిగణలోనికి తీసుకున్నారు. దాంతో బడ్జెట్ పరిమాణం 13,000 కోట్లకు పెరిగింది. హైదరాబాద్ నగర విస్తరణ తర్వాత 300 వార్డుల విభజన ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. విలీనానికి ముందు పాత పరిధికి 11,050 కోట్లతో బడ్జెట్ రూపొందించాలని తొలుత భావించారు. అయితే విస్తరణ తర్వాత కొత్త వార్డుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంచనాలను సవరించారు. దీంతో పాటు ప్రతి వార్డులో చేపట్టాల్సిన కనీస అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ ఉందని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు కూడా బడ్జెట్ చాలా తక్కువగా ఉండేది, కానీ ఈసారి భారీ బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు. దాదాపు 13,000 కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అధికారులు ముసాయిదా బడ్జెట్ సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఈ నెల 29న ఏదైతే స్టాండింగ్ కమిటీ ఉంటుందో ఆ స్టాండింగ్ కమిటీ ముందు ముసాయిదా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అధికారులు అయితే మొత్తం సిద్ధం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీహెచ్ఎంసీ పరిధి గతంలో చాలా తక్కువగా ఉండేది. అంటే 6,650 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల పరిధి ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతే 20 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్ల విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 2,050 చదరపు కిలోమీటర్ల మేర జిహెచ్ఎంసీ అనేది విస్తరించింది. అంటే ఓఆర్ఆర్ పరిధి వరకు కూడా జిహెచ్ఎంసీ విస్తరించింది. దీంతో ఏదైతే గతంలో ఉన్న జిహెచ్ఎంసీకి సంబంధించి 150 వార్డులు ఉన్నాయి, దాన్ని 300 వార్డులుగా పెంచుతూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా విలీనమైన 27 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా మౌలిక వసతులు అదేవిధంగా ప్రజల అభివృద్ధికి సంబంధించిన అంశాలను క్రోడీకరించేందుకు అని చెప్పేసి ఒక భారీ బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు. గతంలో కూడా ఎప్పుడు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 200 నుంచి 500 కోట్ల మేర పెంపు ఉంటుంది. కానీ ఈసారి మాత్రం దాదాపు 4,560 కోట్ల రూపాయల బడ్జెట్ పెంచుతూ కూడా ఈసారి నిర్ణయం తీసుకున్నారు. అంటే మొత్తం చూసుకుంటే గత బడ్జెట్ తో పోల్చుకుంటే ఈసారి బడ్జెట్ అనేది 13,000 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు. ఎందుకంటే మెగా జిహెచ్ఎంసీ ఏర్పడింది కాబట్టి దానికి ప్రజల మౌలిక వసతులు ఇవన్నీ కూడా పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ భారీ బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు. ఈ నెల 29న స్టాండింగ్ కౌన్సిల్ ముందు ఈ ముసాయిదా బడ్జెట్ వస్తుంది. అంటే 2026-27కి సంబంధించిన బడ్జెట్ కి సంబంధించి ముసాయిదా బడ్జెట్ ను స్టాండింగ్ కౌన్సిల్ ముందు తీసుకొస్తారు. 15 మంది స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు దీనిపై చర్చించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే దాన్ని అధికారులు సూచించే అవకాశం ఉంది. ఆ తర్వాత మార్పులు చేర్పులు చేసి జనవరి 2వ వారంలో ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉంటుందో ఆ కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ కౌన్సిల్ సమావేశంలో ఎవరైతే కార్పొరేటర్లు ఉంటారో వాళ్ళంతా కూడా దీనిపై చర్చించి ముసాయిదా బడ్జెట్ తో ఆమోదించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 10వ తేదీతో ఏదైతే ప్రస్తుతం ఉన్న పాలక మండలి ఉందో ఆ పాలక మండలి గడువు ముగుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే చివరి బడ్జెట్ గా దీన్ని అధికారులు పేర్కొంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కూడా లేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఈసారి గతంలో ఎప్పుడు కూడా ఇంత భారీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టలేదు. 13,000 కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెడతారు. ప్రధానంగా చూసుకుంటే జీహెచ్ఎంసీ పరిధి అనేది గతంతో పోల్చుకుంటే ఈసారి భారీగా విస్తరించింది. ఎందుకంటే గతంలో దాదాపు 650 చదరపు కిలోమీటర్లు ఉండేది, కానీ ఇప్పుడు 2,050 చదరపు కిలోమీటర్లు పెరిగింది. అక్కడ ఏదైతే 27 మున్సిపాలిటీలు కూడా దీంట్లో విలీనమయ్యాయి. గతంలో ఉన్న 30 సర్కిల్ ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 30 సర్కిల్ తోడ్పడాడు ఇప్పుడు 27 మున్సిపల్ కార్పొరేషన్లు యాడ్ అవ్వడం వల్ల అక్కడ మౌలిక వసతులు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఇట్లా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి
ప్రజల మౌలిక వసతులు పెంచేందుకోసం చెప్పేసి ఈసారి బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్న పరిస్థితి. భారీ బడ్జెట్ సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం తర్వాత దీన్ని కౌన్సిల్ సమావేశంలో పెట్టే అవకాశం ఉంది. అయితే స్టాండింగ్ కౌన్సిల్ లో కూడా దీనిపై ఏదైతే అధికారులు ముసాయిదా బడ్జెట్ ప్రవేశపెడతారో దానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మార్పులు చేర్పులు అనంతరం కూడా ఈ జనవరి 2వ వారంలో ఈ జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో ఈ ముసాయిదా బడ్జెట్ ప్రవేశపెడతారు. అక్కడ కార్పొరేటర్లు దీనికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలుగా కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు అమలు కాలేదు కాబట్టి దానికి సంబంధించిన అంశాలు కూడా ఈ చివరి బడ్జెట్ లో ప్రవేశపెట్టాలని చెప్పేసి కోరే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి అనేది పెరిగింది కాబట్టి అక్కడ మౌలిక వసతులు అదేవిధంగా వార్డుల డీలిమిటేషన్ సంబంధించిన కొన్ని ఉన్నాయి కాబట్టి అన్ని అంశాలు ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే ఒక భారీ బడ్జెట్ ప్రవేశపెడతారు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.